ఆయన జాగ్రత్తగా ఉండాలంటారు. నాకు అనిపిస్తుంది ఆయన లెవెల్కి ఆ చొక్కా అంటే ఒక లెక్క, ఆయన ఉన్న స్థాయికి, ఆయన కలిగిన దీవెనికి అట్లా తిప్పుడు వెళ్ళిపోతూ ఉండొచ్చు. బట్ అందులో ఎందుకంత అంటే అనేవారు, దేవునికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. చిన్నప్పుడు అర్థమయ్యే కాదు, ఏంటి దీన్ని కూడా దేవునికి లెక్క చెప్పాలి. అడుగుతాడా, నీ చొక్కా ఎట్లారా పెట్టుకున్నావు అని అడుగుతాడు దేవుడు? లేకపోతే దానికి లింక్ అయి ఉన్న నీ మనసును చూస్తున్నాడా దేవుడు? చెప్పండి. దేవుడికి లెక్కప్ప చెప్పాలనే భయముతో ప్రతి చిన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటున్నావు చూడు, అది చూస్తాడు దేవుడు, నీ చొక్కా కాదు. దేవునికి లెక్కప్ప చెప్పాలనే భయంతో నువ్వు బ్రతుకుతున్నావు చూడు, అది చూస్తాడు దేవుడు. చూసి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామే జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానం కలిగిన వాడు ఆటోమేటిక్గా లైఫ్లో పైకి వెళ్తాడు, పైకి ఎదుగుతాడు, నాయకుడు అవుతాడు, 10 మందికి దీవెనగా మారుతాడు. బికాస్ మేనేజర్స్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్. ఈరోజు మనకు కూడా, లెట్స్ టాక్ అబౌట్ మన పాలిటిక్స్లో హూ డు వి నీడ్? వి నీడ్ మేనేజర్స్, మినిస్టర్స్. మినిస్టర్స్ మీన్స్ వాట్? పరిచర్య చేసేవారు. మినిస్టర్ అంటే అర్థం ఏంటి? పరిచర్య చేసేవారు. సో పరిచర్య చేసేవాడు ఎలాంటి వాడు ఉండాలి? ఉన్న దాంట్లో నమ్మకం ఉండాలి. నమ్మకంగా మేనేజ్ చేయగలిగిన వాడినే నాయకుడిగా పెడతాను చూస్తాం, పేరు కలిగిన ఉన్నవాడు కాదు. మేనేజ్ చేయగలుగుతానికి కావాల్సిన విజ్డమ్ ఉన్నవాడే ఆ లెవెల్ ఉన్నదప్పుడు దేశాన్ని, రాష్ట్రములని భద్రంగా మేనేజ్ చేయగలుగుతారు.